ఈరోజు గింత మెజారిటీతో గెలవడానికి గల కారణాలు ఏమనుకుంటారు చంద్రబాబు? డీసెంట్గా చెప్పమంటారా ఇండీసెంట్గా చెప్పమంటారా? ఇలా చెప్తే మీకు ఎలా కంఫర్టబుల్ ఉండాలి? జగన్ వాడిని పతంలో ప్రజావేదిక కూల్చడంతో మొదలైపోయింది. నేను ప్రభుత్వం డబ్బులతో ఓట్లు కొనుక్కుంటున్నాను, ఎస్సీ ఎస్టీ బ్రదర్లు అందరూ నాకే వేస్తారనుకున్నాడు. కానీ వీళ్ళకి కావాల్సింది ఏంటంటే పనితో పాటు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఉంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. పన్నులు తీసేసి ఎంతకి జగనన్న డబ్బులు వేస్తేనే తినగలం అనే స్టేజ్కి తీసుకెళ్ళి జనాల్ని సోమరపోతులు చేసి అట్లా పరాన్న బుక్కులుగా ఆధారపడే విధంగా చేసి నాశనం చేశాడు. వాళ్ళకి రియలైజేషన్ వచ్చింది 2 years అవ్వగానే, అరే మనం ₹1 కష్టపడి పనిచేసి సంపాదించుకుని గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు మనం తీసుకుంటే మనం ఇల్లు కట్టుకోవచ్చు, ఇంకోటి కట్టుకోవచ్చు అని. అక్కడేమో అటువంటి పరిస్థితి లేదు, పన్నులు లేవు. వాడు ఇచ్చిన ఇళ్ళేమో బురదల్లో లేకపోతే మునిగిపోయే చోట్ల ఇచ్చాడు, అది కూడా 20 సెంట్లు 10 సెంట్లు. దీంతో ల్యాండ్ యాక్ట్ ఒకటి బాగా పనిచేసింది. దీని మూలన అతని ఓటమికి కారణం అదొక మెయిన్ కారణాలు. అలాగే చంద్రబాబు గారి భార్యను కూడా ఏలన చేశాడు జగన్ గారు, దానివల్ల కూడా ఓడిపోయారని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టేయటం, వాళ్ళ భార్య మీద అపనిందలు వేయటం, ఇవన్నీ చేసి నాకున్న సమాచారం ప్రకారం ఇదే వల్లభనేని వంశీ అమెరికా పోయి మా బావగారికే ఫోన్ చేసి నేను బాబు గారితో మాట్లాడదాం అనుకుంటున్నాను, వాళ్ళు వైసీపీ వాళ్ళు నన్ను బెదిరిస్తేనే ఇలా మాట్లాడానన్నాడు. మాట్లాడేటప్పుడు అన్నం తింటున్నామా పెంట తింటున్నామా అని చూసుకుని మాట్లాడాలి. అది ఆడాళ్లలో వ్యతిరేకత వచ్చింది. ఆడాళ్ల ఓట్లు పట్టడానికి కూడా మెయిన్ కారణం బాబు గారి భార్యను అంటాం, ముందు దరిద్రం ముందు ఇచ్చి భర్తల ఆరోగ్యం చెడిపోవటం. ఈ రెండు కూడా లేడీస్ ఓట్లు చంద్రబాబుకు పట్టడానికి కారణం అది. లేడీస్ ఓట్లు ఇంతకుముందు వరకు సర్వే రిజల్ట్ వచ్చే ముందు వరకు వైసీపీకి పడతాయి అనుకున్నారు, కానీ అనుగుణంగా అవన్నీ టీడీపీకి మళ్ళాయి. అంటే ఇక్కడ జరిగింది ఒకటండి, భయంతో బతికారు. స్ప్రింగ్ నీట్ ఎంత ఒత్తితే అంత రియాక్ట్ అవుద్ది. వాళ్ళు ఎంతసేపు బెదిరించి నీవు ఆ పార్టీ అంటే దానికి ఓటేస్తానంటే పథకాలు రావంటాం, దాని మూలన భయపడి ఎవరు బయటికి చెప్పలా. సైలెంట్ ఓటింగ్ అని వాళ్ళు చెప్పిన సైలెంట్ ఓటింగే టీడీపీకి పడింది. కారణం భయం గుప్పిట్లో బతికారు. ఆడాళ్ళు భయం గుప్పిట్లో కొంతకాలమే ఉండగలుగుతారు. ఒక్కసారి వాళ్ళు తెగిచ్చారంటే ఏం జరిగిందో ఇప్పుడు చూసాం, ల్యాండ్ స్లైడ్ విక్టరీ అది. అలాగే కాపోట్లు కూడా టీడీపీ వైపు మళ్ళీ అంటున్నారు. ఇంతకుముందు కాపు సామాజిక వర్గం టీడీపీకి వేయలేదండి. జనసేనతో 2000 దీని ముందు పొత్తప్పుడు కూడా 3% ఓట్లే పడినాయి. ఇప్పుడు కూడా జనసేన ఓట్లు 13.5%కి వెళ్ళింది. దీంట్లో మాకున్న సమాచారం ప్రకారం 6 to 7% కాపు సామాజిక వర్గం ఈసారి టీడీపీకి చేసింది. మొట్టమొదటిసారి ఇన్ని సంవత్సరాల్లో రంగా గారు వచ్చే తర్వాత కాపులు టీడీపీకి చేయటం, ఓపెన్గా వచ్చి చేయటం అన్నది నాకు 55 ఏళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నా. 100% కాపులు, 6% ఆయనకున్న 13% 6% గ్యారంటీగా టీడీపీకి చేశారు. అసలు మంగళగిరిలో ఇంతవరకు ఎప్పుడు టీడీపీ గెలవలేదు. ఎప్పుడు 1980లో గెలిచింది, మళ్ళీ ఇప్పుడు మంగళగిరిలో టీడీపీ జెండా ఎగరబోతుంది. మీరు పొరపాటు అండి, 3 సార్లు గెలిచింది ఇప్పటికీ. ఈసారి గ్యారంటీగా ఎగురుతుందండి. లోకేష్ గారు ఓడిపోయిన తర్వాత కూడా అక్కడే ఉండి చాలా రకాల కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా సేవలు చేశారు. ఆయన విక్టరీ ముందే ఊహించింది. మిగతా అంతా ఏంటి అని ఆలోచిస్తున్నారు, కానీ లోకేష్ గారి విజయం గురించి ఎవరికి అనుమానాలు లేవు. ఈసారి బాలకృష్ణకు ఆయన లోకేష్కు మినిస్టర్ పదవులు వస్తాయా? సార్, వాళ్ళు పదవుల కోసం చూసేవాళ్ళు అయితే బాలకృష్ణ గారు వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సచివాలయానికి వచ్చేవాడు. వాళ్ళు పదవుల కోసం ఆలోచించరు. లోకేష్ గారు పదవి తీసుకోరు, బాలకృష్ణ గారు సినిమాల్లో హ్యాపీగా ఉన్నారు. ప్రజాసేవ సినిమాలుగా సరిపోతుంది, ఆయనకి మంత్రి పదవి అవసరం లేదు. అలాగే పవన్ కళ్యాణ్కి ఏదో డిప్యూటీ సీఎం ఇస్తారు. పవన్ కళ్యాణ్ స్థాయికి డిప్యూటీ సీఎం అనేది చాలా చిన్నదండి. ఆయనకి కేంద్ర మంత్రి ఇవ్వచ్చు, లేదా మన మహారాష్ట్రలో బాల్ ఠాక్రే గారు లాగా చక్రం తిప్పే మనిషిలాగా ఉంటాడు, కానీ ఆయన చిన్న పదవి ఆశించడు. ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు జగన్ ప్రభుత్వ పాలన ఉండే, ఇప్పుడు చంద్రబాబు పాలన వస్తుంది, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఈ నరకంలో మొత్తం ప్రజలందరూ ఉన్నారు. దాని నుంచి బయట ఎలా పడాలా అని చెప్తే ఈ రోజు వచ్చింది ఈ సమయం. ఈ రోజు పండుగ చూడండి, ఒకసారి మొత్తం ఎంత వెనకాల చూడండి, ఎంత సందడిగా ఎంత సంబరంగా జరుగుతున్నాయో. బాబు రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. అంటే ఇప్పటి నుంచి వెయిట్ చేస్తున్నావు ఎలక్షన్లు అయిపోయిన నుంచి? ఎలక్షన్ అయిపోయింది, మన ఆ రోజు మేము ఫిక్స్ అయిపోయామండి, బాబు గారు వస్తారు అనుకున్నాము, బాబు గారు వచ్చారు. మార్నింగ్ లేచి నువ్వే వచ్చేసావా టీడీపీ భవన్? అట్లానే మొత్తం ఇంతమంది ఉన్నాక ఎంతమంది అందరం కలిసే చేసాము. ఎంత సంతోషంగా, హ్యాపీ, ఫుల్ ఎంజాయ్ చేయాలి ఇంకంతే.